ఆల్బర్ట్ ఐన్స్టైన్కి, ఓపెన్ హైమర్కి, ఇంకా చాలామంది ఫిజిక్స్ సైంటిస్ట్స్కి భగవద్గీత ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే గీతలో చెప్పినట్టు ఎవరు డిస్క్రైబ్ చేయలేదు ఒక అణువు గురించి. అట్లాంటిది ఈ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు గీత గురించి అడిగితే వాళ్ళు చాలా నీట్గా డిస్క్రైబ్ చేస్తారు, ఇన్స్పైర్ అవుతారు కూడా, ఎక్సైట్ అవుతారు. ఇదే సైంటిస్ట్స్ని వెళ్ళి మీరు అణువు గురించి అడగండి, వాళ్ళు చెప్తారు. అలాగే రెండో క్వశ్చన్ ఏమడుగుతారని అంటే అశ్వత్థామ గురించి అడగండి. ఈ సైంటిస్ట్స్ని వెళ్ళి, లేదంటే మీ ఊళ్ళో ఉన్న ఎవరైనా ఒక 3-4 పిహెచ్డి చేసిన ఎవరైనా ఫిజిక్స్ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా గీతలో చెప్పినట్టు అని అంటే, వాళ్ళు మీ మొహం కాస్త చూసి ఒక నవ్వుతారు. ఎందుకంటే చాలామందిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అంతే. ఓకే, ఆ నవ్వు వెనకాల ఒక అర్థం ఉంటుంది. షార్ట్కట్లో చెప్పాలంటే పిచ్చోడా అని చెప్పేసి అది. ఓకే, గుడ్ లక్ ఇండియా.